లెట్స్ వాచ్ సమ్ ట్వీట్స్ బాగుంటాయి. ఈ ట్వీట్లు ట్విట్టర్ ఎప్పుడు నెవర్ డిసప్పాయింట్స్ అనడానికి ఇది నిదర్శనం. వాట్ ఇఫ్ అల్లు అర్జున్ డిడ్ సలార్? మంచి క్వశ్చన్, మంచి క్వశ్చన్. ఆతులార్ ఆతులార్ ఏంట్రా ఇది అసలు? నవ్వే సాంగ్ కూడా పెట్టారా. ఇది చూద్దాం. వాట్ ఇఫ్ మహేష్ బాబు డిడ్ కాంచనా? ఏమో బాగుంటదేమో. వీడు చూడు, ఒరిజినల్ బాగానే ఉంది కదా. ఇచ్చింది కొజ్జా చెక్క .5 అని అడిగితే ఎగ్గించుకోవడం అంటే ఇదే. వాట్ ఇఫ్ ఎన్టీఆర్ డిడ్ ఇస్మార్ట్ శంకర్? బా లవ్లీ 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 హ్యా. మహేష్ బాబుని కొంచెం మిల్క్ బాయ్ మిల్క్ పాలు అంటారు కదా, అజయ్ చూడు ఎలా చూస్తున్నాడు. అబ్బా కొరికే అలా హ్యా భలే చూపించాడే అన్నట్టు చూస్తున్నాడు అజయ్ అంకుల్. ఇది అర్థమవుతుందా? వాట్ ఇఫ్ ఎన్టీఆర్ డిడ్ నా పేరు సూర్య? ఏమో మంచి క్వశ్చన్. వీటి మాటలకి వాటి సైజ్కి ఏమన్నా సంబంధం ఉందా? కొట్టి వాట్ ఇఫ్ నా పేరు సూర్య? బిర్యానీ అంటే బావర్చి అని ఒక హైదరాబాద్ లో చాలా ఫేమస్ అన్నమాట. బిర్యానీ 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 ఎన్నిసార్లు తింటారా బిర్యానీ? వాట్ ఇఫ్ ప్రభాస్ డిడ్ స్టైల్? ప్రభుదేవ్ బికమ్ బాల్డ్ అట ఏంటది నాకు అర్థం కదా. వాట్ ఇఫ్ లక్కీ బాబు డిడ్ లక్కీ భాస్కర్? అంటే దెంగేసిన డబ్బులు కలెక్షన్లోకి వస్తాయా? ఒక సినిమాతో లాటరీ కొట్టినాడు ఏమంటారు? అది మహేష్ మిల్కోవా. ఇక్కడ చూడు, జాకెట్ లేని చీర చీర కట్టి నోడు చీరనే ఓ చీరనే. అరే నేను ఓకే. వాట్ ఇఫ్ మహేష్ బాబు డిడ్ బాహుబలి? దిస్ ఇస్ న్యాచురల్. అట్లా ఉంటుంది. నిజం చెప్తున్నాం కదా, వారణాసితో కొట్టేస్తాడు హే బాబు, కొట్టేస్తాడు అంతే. బా ఇది చూడు. ఇప్పుడు అనండ్రా, ప్రతి వాడిని కమ్మదప్పుడు వాళ్ళ హీరో ఏమో బొబ్బులో ఉండడం. ఇది వాట్ ఇఫ్ ఇది ఇది కామెడీగా ఉంటుంది చూడు. వాట్ ఇఫ్ మహేష్ బాబు డిడ్ ఉంది బాహుబలి చేస్తే అలా ఉంటుంది. ప్రభాస్ బాపట్ల దుర్గాతో రీల్స్ చేసుకుంటాడంట. అంటే ప్రభాస్ని లాటరీ స్టార్ అంటావరా నువ్వు? లాటరీ స్టార్ ఒక సినిమాతో హిట్ కొట్టాడు అని అంటావా? రాజమౌళి లేకపోతే ప్రభాస్ లేడంటావా? రాజమౌళి లేకపోతే ప్రభాస్కి దిక్కు దికానం లేదంటావా? బాపట్ల దుర్గాతో కంపేర్ చేస్తావా ప్రభాస్ని? అంత ఫేమ్ లేదనుకుంటున్నావా బాహుబలి ముందు? ఎవడు దేకలేడు అనుకుంటున్నావా ప్రభాస్ని? ఇలాంటి అనడం తప్పు. జేడి హాలిక్ నీకు చెప్తున్నాను. ట్రస్ట్ మీ, హీఈస్ నాట్ హాలీవుడ్ హీరో. కాదులేరా బాబు, మాకు తెలుసు. చెప్పాలా ఏంటి, ట్రస్ట్ చేయాలా ఏంటి, చెప్పేస్తున్నాం. ఈమె ఎస్ఆర్హెచ్ ఆమె తెలుసు కదా. పోర్చుగల్కి రొనాల్డోకి హైప్ ఎంతంట, ఇదెంతంట. బాటు అక్కడ 300 గోళ్ళు కొట్టలేరు అంటున్నాడు. ప్రతిదానికి 300 అవదు. కొంచెం పేషెన్స్ ఉంటుంది అక్కడ. టీమ్ గేమ్ అది. ఒకడు వచ్చి 4 6లు 5 6లు కొట్టేసి వెళ్ళిపోయే గేమ్ కాదు అది. సో కొంచెం చూసుకొని ఆడాలి కాబట్టి ఆడతారు. మిడ్ఫీల్డ్లో కొంచెం మార్పులు అయ్యాయి, అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ జో నెవెస్ అండ్ బ్రూనో వర్సెస్ రొనాల్డో అయిందంట. అది కూడా చూద్దాం తర్వాత ఎప్పుడైనా. అంతే గైస్, బాగుంది కదా. మీకు ఎపిసోడ్ నచ్చితే, ఎపిసోడ్ కూడా కాదు ఇది, 4 నిమిషాలు 5 నిమిషాలు వీడియో ఉంటుంది, బాగుంటుంది అండి చూడండి.